నిన్న ఆదాబ్ హైదరాబాద్లో ఒక మంచి కథనం వచ్చింది ఫ్రెండ్స్. ఇది రాజేంద్ర నగర్కి సంబంధించిన ఒక కథ. అక్కడ ఉన్న మీరు చూడుర్రి, కాలువను కుమ్మేసిండ్రు. ఓ ప్రజాప్రతినిధి అధికార బలంతో కాలువ కబ్జా, మున్సిపల్ అధికారుల ఆలసత్వం, మూసీ కాలువ కబ్జా చేసి దర్జాగా స్నాప్ 224 నిర్మాణం. నార్సింగిలో బర్తెగించిన ఓ ప్రజాప్రతినిధి, ముడుపులు తీసుకొని సైలెంట్ అయిన అధికారులు, ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ ఆఫీసర్లపై ఆరోపణలు, నాయకుడి చెర నుంచి కాలువను కాపాడాలని అంటున్న స్థానికులు. ఇప్పుడు నేను ఎవరు చేసిర్రు అనే పేరు చెప్పే కంటే ముందు నార్సింగి రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీకి వస్తుంది. మళ్ళీ ప్రకాష్ గౌడ్ పీక్ కట్టలు కడుతున్నావా అని అడుగుతున్నా. ఇది ఎవరు కబ్జా చేసిర్రు అనేది ప్రకాష్ గౌడే చెప్పాలా మాకు. నేను ఇంకా పేర్లు ఎవరివి తీసుకోలే. ప్రకాష్ గౌడ్ మనసుకు తెలుసు. ప్రకాష్ గౌడ్ గారు, నేను పేరు తీసుకొని డైరెక్ట్ చెప్తున్నా, మీరు ప్రజాప్రతినిధి రాజేంద్ర నగర్లా, నా కాలువ కబ్జా ఎవడు చేసిండు. ఇప్పుడు ఈ అన్నిటికంటే పెద్ద ముఖ్యమైన కారణం ఏంది తెలుసా? రేవంత్ రెడ్డి, నువ్వు పీక్ కట్టలు కడుతున్నావా? రంగనాథ్ గారు, మీరు పీక్ కట్టలు కడుతున్నారా? ఆడపోయి చిన్న చిన్న బిల్డింగ్ల మీద ఓ పెద్ద పెద్ద బుల్డోజర్లు పెడతారు, డెమాలిషన్ ఆర్డర్లు ఇస్తారు. మళ్ళీ ఈ కాలువ కబ్జా అవుతుంటే మీకు కళ్ళల కాకులు పొడిచినాయా? వ్యవస్థ మీకు అనుకుంటే సంసారం, లేకపోతే వ్యభిచారమా? రాజేందర్ నగర్ నార్సింగి పరిధిలా ఈ కబ్జాకు పాల్పడిన ఆ రాజకీయ ప్రతినిధి ఎవడు? ప్రకాష్ గౌడ్కి తెలిసి అవుతుందా, తెలియకైతుందా? లేకపోతే ప్రకాష్ గౌడ్ దగ్గరుండి చేపిస్తున్నాడా, ప్రకాష్ గౌడే చేస్తున్నాడా? రంగనాథ్ గారు అంత వీక్ అయిపోయినరా? ప్రకాష్ గౌడ్కే భయపడుతున్నాడా? అంత ధార్కారి పోలీస్ ఆఫీసర్వి, దమ్ము వాయన రేవంత్ రెడ్డి కింద గులాం అయిపోతివా? ఓ రేవంత్ అన్న, కనిపిస్తలేదా మీ హైడ్రా సంకనా కింద అయ్యాలా? లేస్తలేదా? సామాన్య జనాల మీద తీసుకోబోతావు. అరే నాకు 2 రోజుల టైం ఇయ్యి, ఒక నెల రోజుల టైం ఇయ్యి, నా ఎక్విప్మెంట్ నాశనం అవుతుందని చెప్పి బోరున ఏడుస్తున్నారు ప్రజలు ఇదే నియోజకవర్గంలో. ఆనాడు ప్రకాష్ గౌడ్ పైజామా నాడ కట్టుకుంటూ కూర్చొని ఉన్నాడు. మళ్ళీ ఈరోజు కబ్జా అవుతుంటే ఏం పీక్ కట్టలు కడుతున్నావు ప్రకాష్ గౌడ్? ప్రజాప్రతినిధి అయి ఉండి చాలా నీతివంతమైన ప్రభుత్వం నడుపుతున్నావు కదా, మళ్ళీ ఏమా? ఒక ఎమ్మెల్యే అవుతున్నా నీకు నాలా కబ్జా అవుతుంటే తెలియదా? దగ్గరుండి చేపిస్తున్నావా? ముగ్గు వస్తున్నావా ఆడ? లేదా నీ అనుచరులు చేస్తున్నారా, లేదా నువ్వే చేస్తున్నావా? గంభీరమైన ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రకాష్ గౌడ్. చిత్రగుప్త్ ఈ నాలా మీద నజర్ పెడుతుంది. ఇక ప్రకాష్ అన్న వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా రేడార్లకు వచ్చేంత వరకే. రేడార్లకు వచ్చిన తర్వాత హర హర మహాదేవ్, మీ గుండెలలో నిద్రపోతాం. మీ ప్రాజెక్టులో చూడుండ్రి, లీగల్గా రాజ్యాంగబద్ధంగా మీ రేవంత్ రెడ్డికి చెంచా పెట్టి గీక్తే నెత్తి మీద 100 రూపాయలు పెడితే చారణ కమ్ముడు అని ముఖ్యమంత్రి ఉన్నాడు ఇవాళ రాష్ట్రంలో. గరీబోళ్ళ ఇల్లులేమో బుల్డోజర్లు పెట్టి దందనాదన్ చేసాడు. మళ్ళీ ఇవాళ కళ్ళల కాకులు పొడిచినా రేవంత్ రెడ్డికి. పీక్ కట్టలు కడుతున్నాడా రేవంత్ రెడ్డి, ముఖ్యమైన మంత్రి? రంగనాథ్ గారు ఏం చేస్తున్నారండి? మళ్ళీ ఆదాబ్ రాసిన కథనానికి ఏం జవాబు చెప్తారు? సిగ్గులు శరాలు ఉన్నాయా లేవా అని చెప్పి నేను అడుగుతున్నాను. భారత్ మాతాకి జై. స్ట్రేట్ టు ది న్యూస్ ఫ్రెండ్స్.